అందరికీ నమస్తే. నేను మీ కుసుమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే ఒక ఈవినింగ్ రొటీన్ అనమాట, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈవినింగ్ నేను ఏంటి స్నాక్స్ కోసం చేశాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సో స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే పన్నీర్ రోల్ చేస్తున్నానండి. సో పన్నీర్కి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మరి ఈ మాత్రం మొక్క అయితే ఉంచేసామండి. ఇంకా మార్నింగ్ కోసం అయితే రుబ్బు కూడా రెడీ చేసేసుకున్నాను. సో ఇంకాను కొంచెం బేసిక్ మసాలాలతోటి ఇదిగోండి పన్నీర్కి మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. అయితే పన్నీర్ రోల్ అయితే మైదాతోటే చేస్తున్నానండి. ఓకే, ఇది అన్హెల్దీ, బట్ అన్ని రకాల ఫుడ్ మనం అలవాటు ఉంచుకోవాలండి. అలాగని అంటే తినడం మానేయడం అలాంటివి ఏంటి చేయను, తింటూ ఉంటాం, బట్ ఏదైనా అతిగా తినకూడదు అనమాట అని నేను అనుకుంటాను. సో మైదా మార్నింగ్ కలిపేసి ఉంచేసాను. సో ఇదిగోండి ఈ మాత్రం కలిపాను. మేము 5 మెంబర్స్ కదా, ఈచ్ వన్ టేక్ 2 లాగా వస్తుంది. సో కొంచెం కాస్త వేసి కలిపానండి, లేకపోతే మైదా రొట్టె సాగుతుంది. మా ఊర్లో ఏంటంటే మైదా ఇలాగా పన్నీర్ రోలు డీప్ ఫ్రై చేసి అమ్ముతారండి. సో అది చూసాను. ఇంకా మైదా అందులో డీప్ ఫ్రై ఏంట్రా బాబు అని చెప్పేసి ఇదైతే తవా మీద కాల్ చేసి చేస్తానన్నమాట. సో మీ అందరి సంగతులు ఏంటండి? శ్రావణ మాసం అంటే స్టార్ట్ చేసేసుకున్నారా క్లీనింగ్, షాపింగ్ ఇవన్నీ కూడాను? సో లాస్ట్ బ్లాగ్ అయితే నేను షేర్ చేశాను, నేను ఏమేమి కొన్నాను ఏంటి ఇవన్నీ కూడా షేర్ చేశాను. ఇంకా పూజ అంటారా, సింపుల్గా నార్మల్గానే చేసుకుంటానండి. ఇంకా ఇవాళ బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఇవాళ చెప్పాను కదా ఈవినింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకుంటున్నాను. అయితే రోజును ఒకేలాంటి పనులు ఉండవండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. అని అంటే ఏదో ప్రొడక్టివ్గా వెళ్ళిపోతుందా మన డే అనేది అలా కూడా నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనమే కొంచెం బద్ధకంగా ఫీల్ అవుతాం. అలాగే పనులన్నీ కూడా కొంచెం ఆపేసి రెస్ట్ తీసుకొని కొంచెం మనం సెల్ఫ్ కేర్ తీసుకొని మళ్ళీ మనం చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి పుల్కల్లాగా అయితే రొట్టెలన్నీ కాల్ చేశాను. ఇప్పుడైతే కొంచెం చీజ్ స్ప్రెడ్ అయితే అప్లై చేస్తానండి. నాకు చాలా ఇష్టం అండి, మేయోనీస్ అన్నా చీజ్ స్ప్రెడ్ అన్నా కూడా చాలా ఇష్టం. అయితే పన్నీర్ వారానికి ఒకసారి ఎలాగైనా తిన్నట్టుగా చూసుకుంటాను అనమాట. అయితే ఈ కర్రీలో స్టఫింగ్ ఏదైతే చూస్తున్నారో అదేంటంటే కొంచెం క్యాప్సికమ్, ఉల్లిపాయలు, ఒకటే టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ తర్వాత మ్యారినేట్ చేసిన పన్నీర్ ఇవన్నీ కూడా కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం లైక్ చిటికెడు వేసేసి కొంచెం చాలా ఫ్రై చేశాను అనమాట. క్యాప్సికమ్ వేస్తే ఆ ఫ్లేవర్ వేరండి, నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఇలాగా డీప్ ఫ్రై చేయకపోయిన రోల్ కూడా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, మీరు ఎప్పుడైనా గమనించారా? సో ఇదిగోండి పన్నీర్ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకాను ఆ పని అయిపోయిన తర్వాత ఇదిగోండి 1 by 1 అయితే కాల్ చేసుకుంటున్నాను. అయితే చెప్పాను కదా ఈవినింగ్ పూట నేను ఏం చేస్తానంటే ఇలాంటి అన్హెల్దీ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయనంటే లైక్ 3:30 ఆ ముక్కనే తినేస్తామండి. ఇలాంటి ఫుడ్ డిన్నర్కి అస్సలు మనం ప్రిఫర్ చేయకూడదు. అంటే మనకి నోరు లాగేస్తూ ఉంటుంది, రుచులు కావాలి, బట్ హెల్దీగా తినాలి అని అంటే కొంచెం ఆలోచిస్తుంటాం కదా. సో నైట్ ఎక్కువగా కొంచెం రైస్ కానీ లేకపోతే రోటీ కానీ ఇలాంటివి చేస్తుంటాను. సో ఇంకా ఇదిగోండి నా స్నాక్స్ తినే పని కూడా అయిపోయింది, అందరం కూడా తినేసాం అండ్ టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను. ఇప్పుడు మెయిన్ థింగ్ అండి తీసిన సామాన్లన్నీ కూడా సర్దుకోవడం అనమాట. చూసారు కదా కౌంటర్ టాప్ మీద ఉన్న సామాన్లన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేశాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవన్నీ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను అనమాట. సో ఇంకా ఇదిగోండి మంచిగా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు తినేసాం కదా, కొంచెం అలా లేజీగా కూర్చోకుండా ఏదో ఫోన్ పట్టుకొని మన స్క్రీన్ టైమింగ్ ఇవ్వకుండా చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకుంటూ ఉంటానన్నమాట నేనైతే. సో ఇంకా ఇదిగోండి మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకునేసరికి మామిడి పళ్ళు తీసుకొచ్చారండి. ఇవైతే అంటే లాస్ట్ అయిపోవచ్చాయి అని చెప్పి అంటున్నారు, బట్ తీసుకొచ్చారు. ఇవైతే ఏంటంటే నార్మల్గా ఇలా కవర్లో మనం ముడి చుట్టేసి ఇలా ఉంచేసామంటే పాడైపోతున్నాయి. అలాగే ఫ్రిడ్జ్లోంచి తీసిన పళ్ళు కూడా తినడానికి కొంచెం జలుబు చేస్తున్నదండి. సో ఇదేం చేశానంటే ఇలాంటి నెట్ బ్యాగ్స్ మీకు ఐడియా ఉన్నదా? ఇవైతే రిలయన్స్లో ఉల్లిపాయలు ఏవో కొన్నప్పుడు ఇచ్చారు, దాంట్లో అయితే స్టోర్ చేస్తాను, లైక్ ఎయిర్ వెళ్ళేటట్టుగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇవైతే పూజ సామాన్లు అండి. మార్నింగ్ ఎలాగంటే నాకు 4:30 కల్లా పూజ స్టార్ట్ చేసేయాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో బిఫోరే ముందు రోజే కొంచెం సామాన్లన్నీ క్లీన్ చేసుకుని ఉంచుకుంటూ ఉంటాను. అయితే ఉన్న సామాన్లన్నీ కూడా రోజు క్లీన్ చేయనండి. ఇతడి సామాన్లు ఏంటంటే ఈ చిన్న చిన్న ప్లేట్లు ఇవన్నీ అమ్మ కొంచెం పీతాంబరి, కొంచెం చింతపండు, కొంచెం మట్టి కలిపేసి తోమిందనమాట. అవైతే ఒక పొడి బట్టతో తుడిచేశాను. అండ్ రూపేరీ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. ఇవైతే 2 కుందులు క్లీన్ చేయడానికి ఎంత డ్రాప్ ఒక స్పాంజ్ ముంచేసి ఉన్న సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట. రోజు అన్నీ ఎప్పుడు కూడా క్లీన్ చేయనండి. ఈరోజు అది అయిపోవచ్చింది, మరొకటి అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. సో దానికోసం ఇదిగోండి క్లీన్ చేసేసాను. అయితే ఎప్పుడు కూడా నేను రుపేరీతో క్లీన్ చేశానంటే
వెంటనే కొంచెం సర్ఫ్ కానీ విమ్ లిక్విడ్ కానీ దాంతో కూడా క్లీన్ చేసేసి ఒక పొడి బట్టతో తుడిచిస్తేనే అది నీట్గా కొత్తగా మెరుస్తాయండి. లేకపోతే ఇలాగ నీళ్ళు మరకల్లాగా ఉండిపోతాయి అనమాట. సో అది ఎన్నిసార్లు నాకు జరిగి ఏంటి రిపేరీ మంచిది కాదా ఏంటి అంటే దీనికి సెట్ అవ్వట్లేదా అని చాలాసార్లు చూశాక లాస్ట్లో నేను తెలుసుకున్నది అదనమాట. పొడి బట్టతోటి మంచిగా ఎటువంటి మార్కులు లేకుండా తుడిచేసి ఉంచిస్తే నీట్గా కొత్త వాటిలో ఉంటాయన్నమాట. సో ఇదిగోండి పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా అయితే బాగానే మెరుస్తున్నాయి కదా, బాగుంది. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత నాప్కిన్తో అయితే అంటే క్లీన్ చేశాను, అది కూడా మంచిగా ఉతికేసి ఇదిగోండి ఆరబెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడికి పూజకు సంబంధించిన సామాన్లన్నీ కూడా అంటే పనులన్నీ కూడా అయిపోయాయి అనమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను వచ్చేసాను కిచెన్లో. ఈ సెల్వ్ అండి అంటే కబోర్డ్స్ ఉండవు కదండి, ఎంత సర్దినా సర్దకపోయినట్టు, ఎంత చేసినా కూడా ఏం చేయకపోయినట్టు పనులే ఉంటాయి అనమాట. సో ఇదిగోండి ఇక్కడ ఏంటంటే కొన్ని గ్రాసరీ ప్యాకెట్స్ అయితే రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి ఇక్కడైతే మార్నింగ్ ఉంచేసాను అనమాట. సో ఇవన్నీ కూడాను ఇక్కడ ఎప్పుడు ఉంచనండి, ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు చూస్తున్నారు కదా ఇవే ఉంచుతానమాట. సో ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదొక బెడ్రూమ్లో అయితే నేను స్టోర్ చేస్తూ ఉంటాను. అయితే లూజ్గా ఉండే ప్యాకెట్లు రబ్బర్ బ్యాండ్ పెట్టినా కూడా పడిపోయినా లేకపోతే ఎలకలు ఏమైనా ఉంటే కన్నం పెట్టేస్తాయని చెప్పేసి ఒక చిన్న అట్ట బాక్సులని ఇలాగా డోర్స్ లాగా ఉన్నాయి చూడండి, అది చాలా బాగుందనమాట. అందులో పెట్టేసి నేను స్టోర్ చేస్తూ ఉంటానన్నమాట. సో అంటే స్టీల్ ఉండే ప్యాకెట్లన్నీ ఒకవైపు, ఇలాగా సగం వాడిన గ్రాసరీ ఇవంతా కూడాను మరోవైపు ఇలాగా అట్ట బాక్స్లో ఉంచుతానండి. సో దట్ ఏంటంటే కలవకుండా ఉంటే పడిపోవు అనమాట. సో నీట్గా ఉంటుంది బేసిక్గా. లేకపోతే ఇలా రబ్బర్ బ్యాండ్ చుట్టేసి ఇలాగ ఉంచామనుకోండి చూడడానికి కూడా ఆడ్ వన్ అవుట్గా ఉంటాయి కదా. సో ఇదిగోండి కిటికీలు మూసేటట్టుగా మనం చక్కగా అట్ట బాక్స్లో ఇలాగ ఉంచుకోవచ్చు. కబోర్డ్స్ లేవు కదా చెప్తున్నాను కదా, ఎంత సర్దినా కూడా సర్దకపోయినలాగే ఉంటాయండి ఇల్లంతా కూడా. సో ఇదిగోండి ఎలాగో తీసాను కదా సామాన్లన్నీ కూడా ఉన్నవేంటి ఇంకేంటంటే కావాలా, మంత్ ఎండ్ అయిపోతున్నది కదా, సామాన్లు కొన్ని అయితే ఉన్నాయి ఇంకేంటి తేవాలి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేస్తూ ఉంటేనే అడుగుకి ఏమైనా ఉన్నాయంటే అవి చెక్ చేసుకోవాలండి. లేకపోతే అలా గుండిపోతే మనం గమనించము, పురుగు పట్టేస్తే పారిస్తాము, డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. కాబట్టి వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి అయినా మనం వీలు చూసుకొని సామాన్లన్నీ ఉన్నవి లేనివి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఆ పని అయిపోయిందండి. ఇప్పుడు నాకు అస్సలు నచ్చకపోయిన పని బట్టలు సర్దుకోవడం. అంటే ఉతికిన బట్టలన్నీ మడత పెట్టేసి మంచం మీద ఉంచుతాను. ఆ తర్వాత ఒకరోజు కూర్చొని ఈ బ్యాగ్స్ ఉంటాయి చూడండి, వీటికి జిప్స్ ఉన్నాయన్నమాట. అంటే నార్మల్గా మనం కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టామంటే అవి పడిపోతుంటాయి, ఒకటి తీస్తే 10 పడిపోతాయి అనమాట. సో ఇందులో ఏంటంటే అలా ఆ ఛాన్స్ లేదు. ఇవైతే 6 ఎన్నో వచ్చాయండి, చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ చాలా యూజ్ఫుల్ అనమాట ఇది. సో ఇదిగోండి ఉతికిన బట్టలన్నీ మడత పెట్టేసి ఇదిగోండి చిన్న చిన్న మడతలు పెట్టేసి దాచుకుంటున్నాను అనమాట. ఇప్పటికే అమ్మ గోలు పెట్టేస్తున్నది, బట్టలు పట్టుకొని కూర్చున్నా అంటే గంటల కొద్దీ అస్సలు అవ్వదు, ఇప్పుడు ఏవి సర్దుతావు సర్దేసి వచ్చేసి వంట పని చూసుకో అని చెప్పేసి అప్పటికే గోలు పెడుతున్నది. ఏదైనా పనిలో కూర్చున్నానంటే అలాగా టైం అంతా కూడాను తెలియదు అనమాట నాకైతే. సో ఇదిగోండి ఒక బ్యాగే సర్దుతాను అండ్ ఇదిగోండి బ్లౌజుల వాటిల్లో డ్రెస్సులు అవి తీసుకొని వేసుకుంటున్నాను కదా, రిపీటెడ్గా ఒక్కటే కాకుండా మారుస్తూ ఉంటాను. సో బట్టలన్నీ కూడా హ్యాపీగా నీట్గా సర్దేశాను. ఈ పని అయితే ఎన్ని రోజులకో చేశానండి. అండ్ ఇది వచ్చేసరికి సాయంత్రం సంధ్య దీపం అయితే పెట్టేశానండి. సో మార్నింగ్ పెట్టిన పువ్వులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. ఈవినింగ్ కూడా అంటే దీపం పెడితే చాలా పాజిటివ్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి. సో ఇంకా ఇదిగోండి ఇంకా డిన్నర్ విషయానికి వస్తే ఎక్కువగా రొట్టెలే చేస్తాను. ఇంకా ఎక్కువగా నా డిన్నర్లోని కర్రీ వచ్చేసరికి ఆలువే ఉంటుందండి. కొంచెం తగ్గించేసి ఉల్లిపాయ క్వాంటిటీ పెంచుతానే తప్ప ఎక్కువగా అంటే ఎక్కువ రోజులు ఆలువే ఉంటుంది. ఒక్కొక్క రోజు తడక గుగుని ఇలాంటివి ఉంటాయి కదా సైడ్కి, అవి చేస్తూ ఉంటాను అనమాట. ఈ కర్రీ ఒకసారి మస్ట్ ట్రై చేయండి, ఎంత బాగుందో తెలుసా. ఆలు అయితే ఫస్ట్ ఉడికించేసాను, కొంచెం మంచిగా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే కొంచెం గ్రేవీ రాదు, కొంచెం డ్రై లాగా వస్తుంది, పూరికి కూడా ఇది బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి కొంచెం మసాలా రెడీ చేసుకుంటున్నాను. కొంచెం సోంపు ఇంకా జీలకర్ర డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఆ తర్వాత అది దంచేస్తాను హమ్మందస్తాలోని. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా గార్లిక్ కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తానండి ఎప్పుడూ కూడా. గ్రేవీ కర్రీ అవని కొంచెం డ్రైగా ఉండే కర్రీ అయినా అంటే ఆలూకి పోలిస్తే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను. సో ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది అండ్ కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేస్తాను, అవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే కొంచెం జీరా పొడి, పసుపు అండ్ చిల్లీ పౌడర్, ఇదైతే కాశ్మీర్ చిల్లీ అండి, అందుకే స్పూన్ నిండా అలా వేసేసాను అనమాట, లేకపోతే తగ్గించేసేదాన్ని. కొంచెం వేసాను గ్రీన్ చిల్లీ, ఎందుకంటే రొట్టెల్లోని మన గ్రీన్ చిల్లీ నంచుకుంటే బాగుంటుందండి. ఇంకా కొంచెం గడ్డ పెరుగు వేసాను అనమాట. ఈ కర్రీ ఎలాగంటే మనకి చట్పటాగా లైక్ చాలా బాగుంటుంది. రొట్టెలలాగా చప్పగుంటాయి కాబట్టి పక్కనే మనకి కొంచెం చట్పటగా ఏమైనా ఉంటే బాగుంటుంది కదా.
సో కొంచెం పెరుగు కూడా వేసేసాను, కొంచెం ఇదిగోండి కరివేపాకు వేసాను, ఆ తర్వాత ఇదిగో ఆలు ముక్కలు వేసాను, లాస్ట్లో మనం వేయించి ఉంచుకున్నాం కదా సోంఫ్ ఇంకా జీరా పొడి అది వేసాను, కొంచెం గరం మసాలా, సాల్ట్, అంతే. గరం మసాలా చాలా తక్కువ వేసాను అనమాట. లైక్ ఎలాగంటే ఆ ఫ్లేవర్ మనకి ఎక్కడో తగులుతూ ఉంటుంది అంతే. గ్రేవీ కాస్తే మనం కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. బట్ ఈసారి ఏంటంటే సూఖాగా ఉంచు అని చెప్పేసి అన్నారనమాట మా వాళ్ళు. ఆహా, పచ్చిమిరపకాయ చూడండి, చూస్తే ఎంత చక్కగా మెరిసిపోతున్నదో. బట్ నైట్ నేను ఎప్పుడూ పచ్చిమిరపకాయ తినను, ఆ ఫ్లేవర్ అంటిస్తే సరిపోతుంది అంతే కదండి. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.